నమస్కారం. నమస్కారం. సార్ చెప్పండి. సైబర్ నేరాలు ప్రతిరోజు ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉన్నాయి. ఇది చిన్న, పెద్ద కావచ్చు, ఆఖరికి పోలీసులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఇవన్నీ చూస్తున్నాం. ప్రస్తుతం అసలు ఇమ్మడి రవికి సంబంధించినది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి మనం. ఇమ్మడి రవి అసలు ఎవరు? ఇంత భారీ స్థాయిలో సైబర్ నేరానికి పాల్పడ్డాడంటే దీని వెనుక ఎవరున్నారని అనుకోవాలి. అసలు ఏంటి? ఎలా ఆలోచించారు? ఇమ్మడి రవి వెనకాల ఎవరున్నారు అనేది పోలీసు వాళ్ళు చూసుకుంటారు. నేనేం చెప్తానంటే ఈ ఇమ్మడికి ముందు జరుగుతున్నాయి ఈ పైరసీ, తర్వాత కూడా జరుగుతాయి అన్నట్టు. సో ఇట్లా సెన్సేషన్ ఏదన్నా అయితేనే కానీ ఈ టీవీలో కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ డిస్కషన్ జరిగే అవకాశం లేదన్నట్టు. సో ఈ సైబర్ నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి. సో ఓ రకంగా చెప్పాలంటే ఇమ్మడి రవి ఏదైతే చేసినాడో అది ఒక రంగము, ఒక దానికి సంబంధించినది. ఎనీహౌ చట్ట పరిధిలో ఏదైతే చర్య తీసుకోవాలనో పోలీసు వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. సో అతనికి వెనకాల ఎవరు ఉండారు ఏదనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సో మనం మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ తెలియపరుస్తారు పోలీసు వాళ్ళని ఆశిద్దాం. ఇప్పుడు మాధవరెడ్డి గారు చూస్తున్నాము, సైబర్ నేరాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ చూసుకుంటే ఇమ్మడి రవికి సంబంధించిన అంశమే చూద్దాము. అంటే సైబర్ నేరానికి పాల్పడ్డాడు, భారీ స్థాయిలో పాల్పడ్డాడు. దీనికి కారణం ఏంటి అసలు ముఖ్యంగా? సో మీరు అన్నట్లు సైబర్ నేరాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఎంత జరుగుతున్నాయి అంటే గత పార్లమెంటు సమావేశంలో హోంశాఖ సహాయ మంత్రి స్వయంగా తెలియపరుస్తూ భారత ప్రజలు 22,845 కోట్లు పోగొట్టుకున్నట్లు ఆయన స్వయంగా పార్లమెంటు సాక్షిగా అధికారికంగా చెప్పారు. సో ఈ సైబర్ నేరాల్లో డబ్బులే కాదు, ప్రాణాలు, మానాలు కూడా వెళ్ళిపోతున్నాయి. అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. ఐబొమ్మ రవి మీరు చెప్తున్న ఏదైతే ఉందో అది సముద్రంలో నీటి బొట్టు అంతే. సో మేబీ ఒక రంగం వాళ్ళు మాత్రం దానికి ఇబ్బంది పడి ఉండొచ్చు. సో ఏదైతే ఉందో అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఏందనేది విషయం తెలుస్తుంది. అయితే మాధవరెడ్డి గారు చూసుకుంటే పైరసీ అనేది అంటే మూవీ ఇండస్ట్రీకి సంబంధించింది. వాళ్ళు సఫర్ అవుతున్నారు. కష్టపడి తీసుకున్న తర్వాత ఈవినింగ్ కల్లా విడుదలైపోయి ఐబొమ్మలో ప్లే అవ్వడము ఇలాంటివి జరుగుతున్నాయి. సో అంత కాన్సన్ట్రేషన్ యువత వీటిపైన పెడుతుంది. వాటికి సంబంధించి అసలు టెక్నాలజీ ఎలా ఉంటుందని అనుకోవాలండి అసలు. అంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు మాట్లాడితే. సో ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఐబొమ్మ ఎవరైతే రవి ఈ సినిమాలు తన ఛానల్లో కానీ తన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు లేకపోతే వెబ్సైట్ ద్వారా కానీ ఆయన ఒక పర్టికులర్ ప్లేస్లో రికార్డ్ చేయించడం కావచ్చు లేకపోతే హ్యాక్ చేయడం కావచ్చు. కమింగ్ టు హ్యాకింగ్ వరకు వచ్చేళ్ళకి వాళ్ళు సైబర్ సెక్యూరిటీ మెజర్స్ సరిగ్గా తీసుకుంటే, ముఖ్యంగా వాళ్ళు ఏదేదో కోడెడ్ కీవర్డ్ ఉంటుందంట, ఆ కీవర్డ్ను కూడా హ్యాక్ చేసి అతను మొత్తం సినిమా అంతా డౌన్లోడ్ చేసి అక్కడ పెడుతున్నాడంట. సో బెస్ట్ ఏంటంటే అది సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ కిందనే కన్సిడర్ చేయొచ్చు అన్నట్టు. సో అతను హ్యాక్ చేస్తున్నాడు, టాలెంటెడ్ క్యాండిడేట్, నో ప్రాబ్లం. బట్ ఈ సోకాల్డ్ ఎవరైతే ఫిల్మ్ డాటా ఏదైతే థియేటర్స్కు వెళ్తుంటుంది కదా కోడెడ్ వర్డ్ కింద, సో నేను ఏం చెప్తానంటే ముఖ్యంగా సోకాల్డ్ వెబ్సైట్లు ఎక్స్పర్ట్ చేత కావాల్సింటే నేను సహాయ సహకారాలు అందిస్తాను. నా దగ్గర చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఆ వెబ్సైట్లు హౌ మచ్ సెక్యూర్, ఎంత సెక్యూర్గా ఉంటాయి, డాటా ఎంత సెక్యూర్ ఉంటాయి, సో ఆ సెక్యూరిటీ డాటా ఇవన్నీ ప్రొవైడ్ చేయగలిగితే ఆ హ్యాకింగ్ పార్ట్ తగ్గించవచ్చు. కమింగ్ టు ఫిలింలో రికార్డ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది ఫిలిం ఏదైతే థియేటర్స్ యాజమాన్యం వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహిస్తే అది తగ్గించవచ్చు. సో ఏదేమైనా కానీ ఐబొమ్మ రవి చేసినది ఖచ్చితంగా క్రైమ్ కిందకి వస్తుంది. ఈ ఇండియన్ ఏదైతే భారత చట్టాల ప్రకారం ఏదైతే చర్య తీసుకోవాలనుకున్నారో పోలీసు వాళ్ళు ఆ చర్య తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాం అన్నట్టు. ఓకే సార్. అంటే ఈ సైబర్ క్రైమ్ జరిగితే అసలు ఎలా ఫిర్యాదు చేయాలి? అంటే ఓన్లీ ఫిలిం కి సంబంధించినే కావచ్చు, చాలా మంది బలవుతున్నారు దానికి సంబంధించి. ఎలా ఫిర్యాదు చేయాలి? సో దానికంటే చెప్పబోయే ముందు ముఖ్యంగా సైబర్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఒకటి ఉంది. సో నేనేం చెప్తున్నానంటే ఒకవేళ ఇలాంటి ఏదైనా వాళ్ళ ఫిలిం ఏదైనా ఆన్లైన్లో వచ్చిందంటే దే కెన్ వెరీ వెల్ ఇన్సూర్ అన్నట్టు. లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్లుంటుందో ప్రాపర్టీ, ఇంటలెక్చువల్ లేకపోతే సైబర్ ఇన్సూరెన్స్ చాలా కంపెనీస్ ఇస్తున్నాయి. సో బెస్ట్ ఏంటంటే సోకాల్డ్ మూవీ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సైబర్ ఇన్సూరెన్స్ చేసుకోవడము అండ్ దేర్ సైట్స్ ఏవైతే డాటా స్టోర్ అయి ఉంటుందో అవి జాగ్రత్తగా ఉంచుకోవడము, సైబర్ సెక్యూర్గా ఉంచుకుంటే మంచిదని నేను సలహా ఇస్తున్నాను. ఈవెన్ ఇట్ ఈజ్ ఏ గుడ్ వన్ అన్నట్టు. సో మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ జరిగితే ఎలా రిపోర్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది.
సో ఎలా రిపోర్ట్ చేయాలి, ఏం చేయాలి అనే దానికంటే ముందు ఆ సైబర్ నేరాల నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తే చాలా బెటర్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ముళ్ళు దొక్కినాం అనుకోండి, కుచ్చుకుంటుంది మామూలుగా. అది మీరు దొక్కినా కుచ్చుకుంటుంది, నేను దొక్కినా కూర్చుంటుంది. సైబర్ నేరస్తులు అలాంటి వాళ్ళే. సో వాళ్ళలో చిక్కకూడదు. ఇప్పుడు భౌతిక నేరాలు ఉన్నాయి. ఒక పర్సు దొంగతనం జరుగుతుంది, లేకపోతే ఒక చైన్ స్నాచింగ్ దొంగతనం జరుగుతుంది, మన సహకారం లేకుండా జరుగుతుంది. అదే సైబర్ నేరాల్లో 99% నేరాలు మన సహకారంతోనే జరుగుతాయి. ఎందుకు మన సహకారంతో జరుగుతాయంటే, మనం సహకరిస్తున్నట్లు మనకు తెలియకపోవడం వల్ల, సైబర్ నేరాల మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల. సో మనం ముఖ్యంగా మన తల్లిదండ్రులు అంటే పూర్వము అప్పుడు ఈ సైబర్ ప్రపంచం ఇవన్నీ లేవు. సో మనం మన పిల్లలకి ఇంట్లో కానీ లేకపోతే సంస్థల్లో మనకు కానీ సైబర్ నేరాల మీద ఎక్కడైనా అవగాహన కల్పిస్తున్నారా? సో మనం మన పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి అవగాహన కల్పించాం. సైబర్ నేరాల నుంచి ఎక్కడ అవగాహన కల్పించలేదు. దాని ద్వారా ఇళ్ళకే తెలియనప్పుడు వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా తెలియదు. సో సంస్థల్లో తెలియజెప్పట్లేదు, ముఖ్యంగా విద్యాలయాల్లో. సో విద్యాలయాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు, అదే సంస్థల్లో అయితే వాళ్ళ ఉద్యోగులకు అండ్ వినియోగదారులకు కూడా సైబర్ నేరాల మీద సరైన అవగాహన కల్పిస్తే వాళ్ళ ఎవరైతే పరిధిని వాళ్ళని కాపాడుకోవచ్చు. అంటే సార్ మీరు చెప్తున్నట్లు గుర్తించాలంటున్నారు. అసలు ఎలా గుర్తిస్తాం మనం? సామాన్యులకి అసలు ఎలా తెలుస్తుంది? అదే చెప్తున్నా లేదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దోమతెరలు ఉన్నాయి, దోమతెర కట్టుకుంటామా లేదా? సో అట్లనే ఈ సైబర్ నేరాలు జరుగుతున్నట్లు కంటిన్యూస్గా మనం న్యూస్ పేపర్లోనూ లేకపోతే ఇట్లా వీడియోలోనూ టీవీలోనూ ఖచ్చితంగా మనం చూసినామనుకోండి, మీకు తెలుస్తుంది రెగ్యులర్గా ఎలా జరుగుతుంది, ఏమేమి క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బెంగళూరులో ఒక ఆమె 32 కోట్లు నష్టపోయింది అన్నాడు, డిజిటల్ అరెస్ట్. రీసెంట్గా ఒక సినిమా హీరో నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు డిజిటల్ అరెస్ట్లో ఇబ్బంది పడినారని చెప్పి నిన్న టీవీ ప్రకటన ద్వారా తెలియజేసినారు అన్నట్టు. సో ఇదే డిజిటల్ అరెస్ట్లో ముంబైలో ఒక బిజినెస్ మ్యాన్ 58 కోట్లు నష్టపోయినాడు అన్నట్టు. సో ఒక డాక్టర్ 19 కోట్లు నష్టపోయినాడు. అట్లనే ఒక ఎంఎన్సీ కంపెనీ డైరెక్టరు 25 కోట్లు నష్టపోయింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి, అసలు డిజిటల్ అరెస్ట్ లేదు అని పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. బట్ స్టిల్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే జనాలకి యాక్చువల్గా సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడం వల్ల అన్నట్టు. సో డిజిటల్ అరెస్ట్ గురించి మీరు చెప్పేది కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది, అండ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు, ఈవెన్ సీఎంలు చెప్పారు. సో వాళ్ళు ఖచ్చితంగా సమాజంలో ఏం జరుగుతుందని తెలుసుకున్నప్పుడే ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. సైబర్ నేరాలు 100 రకాలు ఉన్నాయి, అందులో 10-15 రకాలు బాగా జరుగుతున్నాయి. సో ఈ 10-15 రకాల సైబర్ నేరాలు జరగడానికి కారణాలు 5 ఏంటంటే అత్యాశ, అమాయకత్వము, కామము, భయము, ఒంటరితనము. సో ఈ 5 కారణాల గురించి సంపూర్ణ అవగాహన ఉంటే సైబర్ నేరాల్లో వాళ్ళు ఇబ్బంది పడరు. అండ్ ఖచ్చితంగా వాళ్ళకు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇంట్లో డిస్కస్ చేయాలి. సో లేకపోతే మనకి ఇబ్బందిగా ఉంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. సో వీళ్ళకి ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ముక్కు ముందేళ్ళు ఫోన్ చేసి మేము పోలీసు వాళ్ళము, మీ మీద మనీ లాండరింగ్ జరుగుతుంది, మీ సిమ్ ఎవరో వాడుకుంటున్నారు, మీ అకౌంట్స్ ఎవరో వాడుకుంటున్నారు భయపడిస్తే వాళ్ళు చెప్పినట్లు చేసి వాళ్ళు చెప్పిన అకౌంట్లో డబ్బులు పంపిస్తున్నారు. అది కూడా ఎట్లా పంపిస్తారు? మేము చెక్ చేయాలి, ఈ అకౌంట్కి పంపించండి, మళ్ళీ మేము రిటర్న్ చేస్తాము, ఇది రిఫండబుల్ అని చెప్పి ఏదో ఒకటి మాయ మాటలు చెప్పి చేస్తున్నారు అన్నట్టు. సో ఇట్లా చాలా నేరాలు జరుగుతున్నాయి. అంటే మీరు చెప్తున్నట్లు ఓటీపీ, యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే సెకండ్స్లో ఖాళీ అవుతుందని అనుకోవచ్చా? ఓటీపీ ఎందుకు చెప్తున్నారు? ఎలాంటి ఓటీపీ? కొంతమంది అమాయకత్వంతో ఉంటారు. సో నేను చెప్తాను. ఈ మధ్యన వాట్సాప్ హ్యాకింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎట్లా హ్యాకింగ్ జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక అమెజాన్లోనో, ఫ్లిప్కార్ట్లోనో, ఇంకో చోటునో, లేకపోతే జెప్టోలోనో ఏదైనా ఆర్డర్ చేసింటారు. సో అనుకోకుండా కంపెనీలు కాదు కానీ ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉండారో ఈ ఇన్ఫర్మేషను సైబర్ నేరస్తుల దగ్గరికి వెళ్తుంది అన్నట్టు ఇళ్ళ ద్వారా. సో వెళ్ళి వెంటనే ఫోన్ చేసి, భవానీ గారు మీరు ఏదో కొరియర్ అమెజాన్ రావాల్సింది కదా, వచ్చింది అండి, మేము రెడీగా ఉన్నామని చెప్పిన. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజే ఒక కొరియర్ అమెజాన్ నుంచి వచ్చేది ఉంది అన్నట్టు, నాకు పొద్దున్నే మెసేజ్ వచ్చింది. ఇదే టైంలో సైబర్ నేరస్తులు ఎవరన్నా నాకు ఫోన్ చేసి, మీకు అమెజాన్ నుంచి కొరియర్ వచ్చేది ఉంది కదా, కొద్దిగా డెలివరీ ఇష్యూ ఉంది, మీరు ఏదో ఫోన్ నెంబర్ అప్డేట్ కాలేదు, లేకపోతే అడ్రస్ అప్డేట్ కాలేదు, లేకపోతే మాకు కనిపించట్లేదు, ఈ ఓటీపీ చెప్పండి సార్, మాకు కనిపిస్తుంది అన్నారు అనుకోండి, మీరు ఏ థింకింగ్లో ఉంటారు? రియల్గా అది అప్డేషన్ గురించి అడుగుతున్నారని థింకింగ్లో ఉంటారు. సో తద్వారా ఏమవుతుందంటే మీరు ఓటీపీ చెప్తారు. ఆ ఓటీపీ ఎవరిదంటే ఇది వాట్సాప్ టేక్ ఓవర్ ఓటీపీ అన్నట్టు. న్యూ వాట్సాప్ ఇన్స్టాల్ చేసి మీ నెంబర్తో మీకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటే ఇది ఇబ్బంది కాదన్నట్టు. అట్లనే యూపీఐ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక మెసేజ్ వస్తుంది మీకు, ఏమని ఒక 500 రూపీసో 5000 రూపీసో
మీకు వచ్చినట్లు వస్తుంది అన్నట్టు. యాక్చువల్గా అది వచ్చినట్లు కాదు, అవతల వాళ్ళు రిసీవింగ్ అని కొట్టింటారు అన్నట్టు, మెసేజ్ మాత్రం యూ రిసీవ్డ్ అని పెట్టింటారు అన్నట్టు. సో మీరు ఎప్పుడైతే పిన్ నొక్కుతారో అవతల వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతుంది. సో సేమ్ అట్లనే ఇట్స్ లైక్ బ్యాంకు ఓటీపీ కావచ్చు, క్రెడిట్ కార్డు ఓటీపీ కావచ్చు. సో మీరు ఎవరన్నా తెలియని వ్యక్తులు, భౌతికంగా మీకు పరిచయం లేని వ్యక్తులు ఓటీపీ అడిగినారంటే దయచేసి చెప్పకండి అన్నట్టు. అలాగే ఫొటోస్ వీడియోస్ కూడా అలాగే లేవు. ఏవైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారు, లోన్ యాప్ని ఇన్స్టాల్ చేసినారనుకోండి, మీ కాంటాక్ట్స్ మీ ఫొటోస్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఎప్పుడైతే మీ కాంటాక్ట్స్ ఫొటోస్ వెళ్ళిపోతాయో మీరు అవి మార్ఫింగ్ చేసి మీ కాంటాక్ట్లో ఉండే వాళ్ళకందరికీ పంపిస్తారు, ఇతను చోరు లోన్ తీసుకున్నాడని. సో భయపడి డబ్బులు కట్టే వాళ్ళు ఉన్నారు. ఏం లోన్ తీసుకోకుండా ఒక అమ్మాయి 13 లక్షలు కట్టింది అన్నట్టు భయపడి. తర్వాత అంత అయిపోయినాక పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసి పెద్ద ఉపయోగం ఉండదు. సో ఏదన్నా చేస్తే స్టార్టింగ్లో చేయాలా, అసలుకి ప్రాబ్లం ఉండకూడదు అన్నట్టు. ఓకే, అంటే సార్ ఇప్పుడు యూపీఐలో ఫ్రాడ్ జరిగితే వెంటనే ఏం చేయాలి? సో మీరు మన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ వాళ్ళది ఉంటుంది, వాళ్ళ సైట్కి పోయి మీరు రిపోర్ట్ చేయొచ్చు ఒకటి. లేదు వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మీరు 1930 కంప్లైంట్ చేసి మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు అన్నట్టు. ఇట్లా బై మిస్టేక్ అయింది, మాకు మేనేజ్ చేసుకున్నాను, వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ చేస్తారు, ఆ డబ్బులు మళ్ళీ అగైన్ ఓ ప్రాసెస్ ద్వారానే నీకు వస్తాయి అన్నట్టు, కోర్టు ద్వారానే నీకు వస్తాయి. అంటే కొంతమంది వైఫై వాడడం వల్ల కూడా లీక్ అవుతుందంటూ, అవి నిజమంటారా? లీక్ అవుతుందా నిజంగా? లేదు, మీరు వైఫై ఏంటంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లోనూ ఇంకో చోట మీరు ఏదైతే పబ్లిక్ వైఫై వాడినారంటే చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సేమ్ టైంలో మన వైఫై కూడా ఎవరికి ఇవ్వకూడదు, మన వైఫై పాస్వర్డ్. ఎందుకంటే వాళ్ళు మన వైఫైని యూజ్ చేసుకొని అన్వాంటెడ్ సైట్స్ని విజిట్ చేసినారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ముఖ్యంగా ఫోన్ సైట్స్, చైల్డ్ ఫోన్కి సంబంధించిన సైట్స్ ఏ విజిట్ చేసినా అని ఖచ్చితంగా ట్రాక్ అవుతుంది అన్నట్టు. సో మనం సాధ్యమైనంత వరకు తెలియని వైఫైలు వాడకపోవడం బెటరు. సేమ్ టైంలో మన వైఫై కూడా ఎవరికి ఇవ్వకపోవడం బెటర్ అన్నట్టు. ఓకే, అంటే ఈ సైబర్ క్రైమ్ వలలో పడకుండా ఉండాలంటే, జాగ్రత్తగా ఉండాలంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా అందుబాటులో ఉంటుందా? సో యాక్చువల్ మోసపోతే మీరు 1930కి ఫోన్ చేయొచ్చు. అదంతా పక్కన పెడితే మోసపోకుండా ఎలా ఉండాలంటే, మేము ఒక ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ నడుపుతున్నాం అన్నట్టు. సో ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఈ వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా సైబర్ నేరాల గురించి మేము పోస్ట్ చేస్తుంటాం. ఒక 10 మంది అడ్మిన్లు ఉన్నారు అన్నట్టు. ఎవరు వాళ్ళ దృష్టికి వచ్చిన సైబర్ నేరాల గురించి పోస్ట్ చేస్తుంటాం. సేమ్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రికార్డ్ అయింది, రేపు పొద్దున ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయడము, లేకపోతే టీవీలో వస్తున్నప్పుడు సో సివిఆర్ ఛానల్లో ఈ టైంకి ఈ ప్రోగ్రామ్ వస్తుంది సైబర్ నేరాల గురించి అని చెప్పి మనం దాంట్లో పోస్ట్ చేస్తుంటాం అన్నట్టు. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఈ సైబర్ నేరాలు జరుగుతానే మనకు న్యూస్ పేపర్లో వస్తుంది కదా, సో నేను ఎట్లా చెప్పినాను చెప్పండి, 32 కోట్లు పోగొట్టుకుంది ఒక ఆమెని. ఒక న్యూస్ వన్ ఆఫ్ ద అడ్మిన్ పోస్ట్ చేసినాడు అన్నట్టు. నా దృష్టికి వస్తే నేను పోస్ట్ చేస్తుంటాను అన్నట్టు. ఇట్లా సేమ్ టైంలో మనకు ఓవరాల్గా అవగాహన కావాలి సైబర్ నేరాల మీద. ఈత రాని వ్యక్తి నీళ్ళలో మునిగితే ఎలా చనిపోతాడో, సో సైబర్ నేరాల గురించి తెలియని వ్యక్తి ఖచ్చితంగా మోసపోవడానికి అవకాశం ఉంది. ఇది హోదాతో సంబంధం లేదు, అంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, కామన్ సెన్స్ ఇంపార్టెంట్ అన్నట్టు. మీకు తెలియదేమో, ఈ మధ్యన తెలంగాణ గవర్నమెంట్ ఒక పర్టికులర్ మంత్లో సైబర్ నేరాలు ఎన్ని జరిగినాయని చెప్పి ఒక డేటా రిలీజ్ చేసినారు. దరిదాపు 88,000 మంది మోసపోతే అందులో కేవలం 800 మంది మాత్రమే నిరక్షరాస్యులు. మిగతా వాళ్ళందరూ బాగా చదువుకున్నారు. దాంట్లో చార్టెడ్ అకౌంట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, టీచర్లు చాలామంది ఉన్నారు. సో నేను మన సివిఆర్ ఛానల్ తరపున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యంగా విద్యాలయాలు తమ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి. అట్లనే ప్రతి సంస్థ వాళ్ళ వినియోగదారులకు, వాళ్ళ ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి. ఎందుకంటే ఒకసారి లెటర్ సపోజు పొద్దున 32 కోట్లు పోగొట్టుకున్న ఒక ఆమె ఎవరైతే ఉండారో, ఆమె ఒక కీ ఎంప్లాయీ అనుకోండి, లేకపోతే ఆమెనే ఎండి అనుకోండి, ఆ కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ ఇంకా ఆమె ఇబ్బంది పడినప్పుడు కంపెనీ ముందుకు ఎలా వెళ్ళగలుగుతుంది చెప్పండి. సో ఖచ్చితంగా సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. ముఖ్యంగా పిల్లలు చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నారు అన్నట్టు. సో ఆన్లైన్ బెట్టింగ్ నేనేం చెప్తానంటే, మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవి బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఆడినవాడు ఎవడు గెలవడు కూడా. ఎందుకంటే అదంతా ప్రోగ్రామింగ్, మ్యానిపులేటెడ్. సో చాలామంది డబ్బులు పోగొట్టుకొని భార్య పిల్లలను చంపుతున్నారు, తల్లిదండ్రులు చంపుతున్నారు, తల్లిదండ్రులు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. నన్ను అడిగితే ఇప్పుడు ఏవైతే సునామీ, భూకంపము, ఈ టెర్రరిస్ట్ అటాకు, లేకపోతే బస్సు కాలిపోవడాలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ ప్రాబ్లమ్స్కి, ఈ సమస్యలకు సైబర్ నేరాలు ఏ రకంగా తగ్గవన్నట్టు. ఇంకా నన్ను అడిగితే ఇంకా ఎక్కువ ఉంటాయి. అవి
ఎప్పుడో 1, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు అట్లా జరగచ్చు. ఇవి కంటిన్యూగా జరుగుతాయి అన్నట్టు. ఈ మొబైల్ మన దగ్గర ఇంతకుముందు భౌతిక దొంగతనాలు ఏవైతే పిక్ ప్యాకెటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇప్పుడైతే పిక్ ప్యాకెటింగ్ జరగట్లేదు. సో ఈ మొబైల్ మనకు గుండె దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా గుండెకు కాటు పడవచ్చు. సో సైబర్ నేరస్తుల రూపంలో. సో ఈ మొబైల్ కానీ, సోషల్ మీడియా కానీ, ఏదైనా కానీ ఎట్లుంటుందంటే ఇది కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇముడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రం. దీన్ని దురదృష్టవశాత్తు చాలామంది భస్మాస్త్రాస్త్రంగా వాడుకుంటున్నారు. దీన్ని బ్రహ్మాస్త్రం యాక్చువల్గా ఇదే సోషల్ మీడియా, ఇదే మొబైల్తో కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారన్నట్టు. అండ్ ఇదే మొబైల్తో వాళ్ళ వ్యాపారాన్ని 10 times 100 times ఇంక్రీజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అన్నట్టు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతోమంది వచ్చినారు. సో బెస్ట్ ఏంటంటే మనము దాన్ని ఎందుకు వాడాలి? ఇప్పుడు కత్తిని కత్తి లెక్క వాడాలి, సుత్తిని సుత్తి లెక్క వాడాలి, మొబైల్ని మొబైల్ లెక్క వాడాలి. సో ఎప్పుడైతే మొబైల్ లెక్క వాడతామో మనం అవసరం ఉన్నదే చూస్తాం, లేకపోతే ఏ చెత్తను చూసుకుంటూ ఇబ్బంది పడుతుంటాం అన్నట్టు. ఓకే సార్, మీరు చెప్తున్నట్లు ఇప్పుడు బయట అంటే హెల్త్ ఇష్యూస్ కూడా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. దానికంటే ప్రమాదకరంగా ఈ సైబర్ నేరాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని అసలు మనం కట్టడి చేయలేమా? అసలు ఇవి ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? సో ఎక్కడి నుంచి జరుగుతున్నది కనిపెట్టచ్చు. కాకపోతే ముఖ్యంగా ఈ సైబర్ నేరస్తులు స్మార్ట్గా ఏం చేస్తున్నారంటే మధ్యలో నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లు తీసుకుంటున్నారు అన్నట్టు, లేకపోతే గృహిణుల బ్యాంక్ అకౌంట్లు తీసుకుంటున్నారు. సో సిమ్స్, ఫేక్ సిమ్స్ తీసుకుంటున్నారు. ఫైనల్గా పోలీసులు కష్టపడి అరెస్ట్ చేస్తే అంత నిరక్షరాస్యులు, నిరుద్యోగులు సంబంధం ఉండదు. బట్ వాళ్ళు కూడా బాధ్యులే. బట్ ఇష్యూ ఏంటంటే ఎప్పుడైతే ఈ మెయిన్ నేరస్తులు ఎవరైతే ఉంటారో, కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో కంబోడియాలోనో, చైనాలోనో, దుబాయ్లోనో ఎక్కడో ఉంటారు అన్నట్టు. సో వాళ్ళు ఆ డబ్బులను, వచ్చిన డబ్బులను ఫస్ట్ లెవెల్ నుంచి విత్డ్రా చేయడమో, లేకపోతే దాన్ని బిట్ కాయిన్లోకి మార్చడమో, లేకపోతే దాన్ని ఓచర్స్ కింద మార్చడం, రకరకాల చేస్తారన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైన్ స్నాచింగ్ చేసిన అతను అక్కడే ఉంటాడా? పిక్ ప్యాకెటింగ్ చేసిన అతను అక్కడే ఉంటాడా? ఉన్నాడు కదా. సో సైబర్ నేరస్తులు వెరీ క్లియర్ అన్నట్టు వాళ్ళు ఎట్లా చేయాలని. మ్యాక్సిమం ఫస్ట్ లెవెల్ వాళ్ళు, సెకండ్ లెవెల్ వాళ్ళు అరెస్ట్ అవుతారు. సో పెద్ద ఉపయోగం ఉండదంటే వాళ్ళని జైల్లో వేస్తారు అంతే, అంతకంటే ఏం కాదన్నాడు. రికవర్ అనేది చాలా కష్టం. 1930 కంప్లైంట్ చేస్తే ఆ వితిన్ స్టిపులేటెడ్ టైంలో మనీ ఏమన్నా విత్డ్రా చేయకుంటే దాన్ని బ్లాక్ చేయగలుగుతారు. మళ్ళీ దాన్ని తెచ్చుకోవడానికి కోర్టు ద్వారా తెచ్చుకోవాలన్నట్టు. సో ఈ ముఖ్యంగా మ్యాట్రిమోనీ మోసాలు కూడా బాగా జరుగుతున్నాయి అన్నట్టు. సో మ్యాట్రిమోనీ మోసాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ మ్యాట్రిమోనీ సైట్లు ఏవైతే ఉన్నాయో ఆ సైట్లు ప్రాపర్గా వెరిఫై చేయట్లేదు అన్నట్టు. సో వాడు డేట్ ఆఫ్ బర్త్ కానీ, జాబ్ కానీ, లేకపోతే అడ్రస్ కానీ ప్రాపర్గా వెరిఫై చేయట్లేదు. నేనేం చెప్తానంటే మన టీవీఆర్ న్యూస్ ఛానల్ ద్వారా సో ఈ ముఖ్యంగా మీరు వెళ్ళే వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్కి వెళ్ళండి. సో ఎక్కడైతే అన్నీ వెరిఫై చేస్తారో ఆ సైట్లకు వెళ్ళి ఆ సైట్లలో రిజిస్టర్ చేసుకోండి. అంతేగాని ఒక హీరోనో, ఒక హీరోయినో, లేకపోతే ఒక హ్యాంకరో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారని అవన్నీ నిజమని నమ్మాల్సిన పని లేదన్నట్టు. ఖచ్చితంగా అన్ని వెరిఫై చేస్తున్న ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ మాత్రమే నమ్మండి. ఓకే సార్, ఏదైనా సరే సైబర్ నేరాలకు బలవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులకైతే ఖచ్చితంగా చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు, జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇమ్మడి రవి అంశం మాట్లాడదాం సార్. చూసుకుంటే ఇమ్మడి రవి కేసు విచారణలో విస్తుపోయే నిజాలు అయితే బయటకు వచ్చాయి. అంటే మనీ లాండరింగ్ జరిగిందని కూడా చెప్తున్నారు. దీన్ని ఒక్కడే ఇంత పైరసీ చేయగలడా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ఇంకా దీన్ని మనం ఎలా చూడాలి? నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను సర్వర్స్ ఏవో ఎక్కడో నాకు తెలిసి 100 పైన వెబ్సైట్స్ ఉన్నట్లు పేపర్లో చదివినాం. అదంతా పేపర్ ఇన్ఫర్మేషన్. మనం ఇప్పుడు ఫ్రేమ్ అప్ వేసి మనం ఏమీ కంక్లూడ్ చేయడం. ఖచ్చితంగా అతనికి సపోర్టింగ్ టీం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్లో రికార్డ్ చేసి అతని దగ్గరికి రావాలంటే రికార్డ్ చేసే వాళ్ళు ఉంటారు, ప్లస్ దాన్ని పంపించాలి. సేమ్ టైంలో అతను ఇంకొక సైట్లో అప్లోడ్ చేయాలంటే అక్కడ స్పేస్ తీసుకొని ఉండొచ్చు, లేకపోతే ఆ సైట్కి తన ఇన్ఫర్మేషన్ పంపిస్తే మళ్ళీ అదంతా రియలైజేషన్ కావాలంటే దానికి తగ్గట్టు డబ్బులు ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఈ సోకాల్డ్ ఐబొమ్మ సైట్లో, లేకపోతే వెపన్ సైట్లో, ఏదైనా కానీ నేను చెప్పేది. సో ఈ యూజర్ డేటానంతా తీసుకొని ఈ డేటానంతా సైబర్ క్రిమినల్స్కి అమ్మచ్చు అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఐబొమ్మలో మీరు సినిమా చూడాలంటే ఒక ఈమెయిల్ ఐడి కావాలా అనుకున్నాను అనుకోండి, లెటర్ సపోజ్ రిజిస్టర్ కోసం. ఈ డేటా అంతా సైబర్ క్రిమినల్స్కి అమ్మచ్చు. సైబర్ క్రిమినల్స్ ఆరాంగా రేపు పొద్దున మీరు సో సైట్లో ఈ సినిమా చూసినారు, ఇది చట్టరీత్యా తప్పు అని వీళ్ళని భయపడినచ్చు కూడా భయపడచ్చు. సో అవకాశాలు ఉన్నాయి, చాలామంది ఉండొచ్చు. బట్ ఏదైనా కానీ మనకు
పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అలాగే అంటే ఈ జర్నీకి అతనికి చెక్ పడ్డట్లేనా, అతని వెనకాల ఇంకా ఎవరో ఒకళ్ళు ఇది స్టార్ట్ చేస్తూనే ఉంటారని అనుకోవచ్చా? సో ఎందుకంటే సైబర్ నేరాలు ఒకళ్ళు విడిస్తే ఒకళ్ళు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎలా ఆలోచించాలి? అదే నేను చెప్తున్నా కదా, ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో ఒక అతను సేమ్ చాలా సర్వర్స్ని హ్యాక్ చేసి ఫిలిమ్స్ అన్ని తీసుకొని అతను చుట్టూ కెమెరాస్ పెట్టి ఇప్పుడు తెలంగాణ పోలీసులు పోయి తీసుకొచ్చినారు. సో ఇవి నిరంతరంగా జరిగేటివి. ఇల్లు ఎంతసేపు ఉన్నా కానీ ఈ ఒకవేళ జరిగిన తర్వాత అనుకోకుండా సోకాల్డ్ అప్లోడ్ ఎవరు ఉన్నాడు, ఐబొమ్మ రవి అయితే ఎవరైతే ఉండారో ఇమ్మడి అతను ఇండియాలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అతను ఇంకా వేరే దేశంలో ఉండి ఆ దేశంకు మన దేశంకు సరిగ్గా ట్రీటీస్ లేవల్ అనుకోండి, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్, అతను అక్కడే ఉండిండు. చాలామంది ఉండారు కదా, ఇప్పుడు విజయ్ మాల్యా, అంగూరు, నీరవ్ మోడీ, చాలామంది ఉన్నారు కదా. సో అట్లా అతను వేరే దేశంలో ఉంటే అతను వేరే ఐ థింక్ పర్సనల్ రీజన్స్ వలన ఇంకో రీజన్స్ వలన అతన్ని ఈజీగా ట్రేస్ చేయగలిగినారు. అది పేమెంట్ రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు అన్నట్టు. సో అతన్ని ట్రేస్ చేయడం వల్ల పోలీసులు పట్టుకున్నారు అన్నట్టు. అతను లెటర్ సపోజ్ నేను పేర్లు చెప్పలేను కానీ కొంతమంది అమెరికాలో ఉన్నారు, లేకపోతే కొంతమంది రకరకాల దేశాల్లో ఉన్నారు. సో వాళ్ళు రాజకీయ నాయకుల మీద తిడుతుండొచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద తిడుతుండొచ్చు. సో వాళ్ళు ఇండియాకి రావాలంటే ఇక్కడ కేసులు ఉన్నాయి కాబట్టి రాలేరు అన్నట్టు. సో అట్లా కేసు తీవ్రతను బట్టి, అంటే ఇండియా గవర్నమెంట్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందని బట్టి ఆ దేశానికి మన దేశానికి ఉన్న సత్సంబంధాలను బట్టి, అంటే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటారు అన్నట్టు. సో దాన్ని బట్టి వాళ్ళను రప్పించగలుగుతారు. సో అతను ఎవరైతే ఇతను ఉన్నాడో ఐబొమ్మ రవి ఇండియాలో ఉండడం వల్ల పోలీసుల పని చాలా సులభమైంది అన్నట్టు. చెప్తున్నట్లు తను ఇక్కడ అన్న ఆస్తులు అమ్ముకోవడానికి లేదా వైఫ్ కి సంబంధించి విడాకులు ఇవ్వడానికి వచ్చారు, ఏదన్నా కావచ్చు, కానీ పోలీసులు మాత్రం పట్టుకున్నారు. కానీ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి, నేనే చేశానంటూ కూడా అతను ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు చూసుకుంటే అసలు దేశ డిజిటల్ కూడా ఇతను ప్రమాదం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. లేదు ఏమైనా చేయొచ్చేమో. లేదు ఇతనే కాదు, చాలామంది హ్యాకర్స్ ఉన్నారు. మామూలుగా బ్లాక్ హ్యాట్ అని, లేకపోతే వైట్ హ్యాట్ అని, బ్లాక్ హ్యాట్ అని రకరకాల హ్యాకర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ హ్యాకర్స్ వాళ్ళ నిర్దేశ ప్రదేశాలను బట్టి రకరకాల వెబ్సైట్లను మాల్వేర్ ద్వారా కానీ, లేకపోతే ఇంకో ద్వారా కానీ, ర్యాన్సమ్వేర్ ద్వారా కానీ హ్యాక్ చేసి కోట్లు డబ్బులు అడుగుతున్నారు. సో బెస్ట్ ఏంటంటే ఓకే, క్రైమ్ జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు ఏదైతే చేయగలుగుతారో అది చేయగలుగుతున్నారు, చేస్తారు కూడా. సో బెస్ట్ ఏంటంటే మనము ఇలాంటి నుంచి లెసన్స్ ఏం నేర్చుకోగలుగుతాం, అది ఇంపార్టెంట్ అన్నట్టు. సో మీ సైట్లను సెక్యూర్గా ఉంచుకోండి. సో సైబర్ ఆడిటింగ్ చేయండి రెగ్యులర్గా. సో సైబర్ ఆడిటింగ్ చేయాలంటే కంపల్సరీ మీరు మీ సిస్టమ్ను రెస్పెక్టివ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం హెల్త్కు డయాగ్నోసిస్ ఎట్లా చేయించుకుంటాం, సో సేమ్ వే. లేకపోతే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఫైనాన్స్ లేకపోతే అకౌంటింగ్ ఆడిటింగ్ ఎట్లా చేస్తాడు, సేమ్ వే. సో ఇది కూడా అంతే. మీరు మీ సిస్టమ్స్ రెగ్యులర్గా సైబర్ ఆడిటింగ్ చేయండి. తద్వారా ఖచ్చితంగా మీరు ఇలాంటి ప్రమాదాల నుంచి తక్కువ డ్యామేజ్ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకే సార్, అంటే ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? సో దాంట్లో ఉంటుంది అన్నట్టు. మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏదైతే ఉండదో, మన బిఎన్ఎస్ దీని ప్రకారం ఐటీ యాక్ట్ 66A అనుకుంటా, దాని ప్రకారము ఇతను ఏదైతే నేరము మోపబడిందో అతను ఖచ్చితంగా అతను ఇన్వాల్వ్ అయినానని తెలిసి దాని ప్రకారం ఏవైతే ఉంటాయో ఐ థింక్ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే ఓటీపీ హ్యాకింగ్ ను కట్టడి చేసే కొత్త టెక్నాలజీ త్వరలో అందుబాటులో వస్తుందని కూడా చెప్తున్నారు. చూడొచ్చా త్వరలో మనం? అట్లా ఓటీపీ హ్యాకింగ్ అంటే ఏం లేదు, మీ ఫోన్ హ్యాక్ అవుతేనే ఓటీపీ అవుతుంది అన్నట్టు సింపుల్గా. సో మీ ఫోన్ హ్యాక్ కావాలంటే ఎవరైనా పంపిస్తే ఏపీకే ఫైల్స్ నొక్కకండి. ఏపీకే నొక్కితే మన పీక నొక్కినట్లే అన్నట్టు. సో ముఖ్యంగా వెడ్డింగ్ ఇన్విటేషన్ అని, లేకపోతే సమ్ వీడియోస్, ఇది మీ వీడియోనో మీ చిన్నప్పుడు వీడియోనో చూడండి, ఈ హీరో ఆ హీరోయిన్తో తిరిగే వీడియో ఎట్లని .apk అని పంపిస్తారు. మీరు దాని మీద నొక్కితే మీ మొబైల్, ఏపీకే అంటే ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్ అని, సో అది బ్యాక్గ్రౌండ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్కి సంబంధించినది. దాని మీద నొక్కినారంటే ఆటోమేటిక్గా మీ మొబైల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. లైక్ ఇంటికి తాళం చేయి ఇచ్చినట్లు మీ చేతిలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. తద్వారా మొబైల్లో వాళ్ళకి ఈవెన్ అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు అన్నట్టు. లైక్ మీ ఏమేమి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఎవరితో చార్జ్ చేస్తున్నారు, ఏం చార్జ్ చేస్తున్నారు, యాజ్ ఇఫ్ వాళ్ళు కూడా మీ మాదిరి చార్జ్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఇంక ఇవి కట్టడి చేయలేమా సార్ మనం? సార్ నేను చెప్తున్నా అవగాహన ద్వారానే తగ్గించాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అవగాహన ఒకటే మార్గమా? కేవలం అవగాహన అనేది ఎందుకని చెప్తున్నానంటే,
ఫర్ ఎగ్జాంపుల్ మనం భౌతిక నేరాలు ఏవైతే ఉన్నాయో మన సహకారం లేకుండా జరుగుతాయి. ఇవి మన సహకారంతో జరుగుతాయి. నేను చెప్పాను అత్యాశ అని ఎందుకు చెప్తున్నానంటే ఒకతను వచ్చి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టమంటాడు అన్నట్టు. మీరు గుడ్డిగా స్టాక్ మార్కెట్లో వాళ్ళు చెప్పినది పెడితే అంతే. సో కోట్లు నష్టపోతున్నారు. అట్లనే మనం నిజ జీవితంలో మనల్ని ఎవరన్నా ప్రేమిస్తారో తెలియదు. ఆన్లైన్లో ఎవరో అమ్మాయి ప్రేమిస్తానంటే లేకపోతే అబ్బాయి ప్రేమిస్తానంటే నిజమని నమ్మి తర్వాత న్యూడ్ కాల్ ట్రాప్లో ఇరుక్కుంటారు అన్నట్టు. సో వాళ్ళు అడిగినంత డబ్బులు అండి. సో అట్లనే అమాయకంగా ఉండకూడదు అన్నట్టు. సోషల్ మీడియాలో వచ్చే ఇదంతా నిజమని నమ్మకూడదు అన్నట్టు. సేమ్ టైంలో భయపడకూడదు. సో మనకు ఒక వ్యవస్థ ఉంది, మనకు ఒక రాజ్యాంగం ఉంది. సో రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చింది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మీ కుటుంబ సభ్యులకు చెప్పండి, లేకపోతే పోలీసులకు చెప్పండి, లేకపోతే ఎవరన్నా మీకు కంఫర్టబుల్ ఉండే వాళ్ళకి చెప్పండి. అట్లీస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది అన్నట్టు. సో సేమ్ టైంలో ముఖ్యంగా మీరు ఒంటరి భౌతిక జీవితంలో మీరు ఒంటరిగా ఉన్నారంటే ఆన్లైన్లో ఎవరెవరు పరిచయం అవుతారు అన్నట్టు. ఆటోమేటిక్గా ఆ పరిచయం. సేమ్ టైంలో ఇంటర్నెట్లో వచ్చేది అంతా నిజమని నమ్మకండి. అది ఒక ఇన్ఫర్మేషన్ మాదిరి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో ఒక రాయచూర్లో ఒక డాక్టర్ ఏం చేసినాడు, ముక్కులో రసం వేసుకుంటే నిమ్మరసం వేసుకుంటే కరోనా పోతుంది అన్నాడు. వేసుకున్నాడు, లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యి పైకి పోయినాడు, కరోనా పోలేదు అన్నట్టు. సో ఇక్కడ విషయం ఏంటంటే దానికి సంబంధించిన స్పెషలిస్ట్తో సలహాలు తీసుకోండి. అంతేగాని ఆన్లైన్లో వచ్చే ఎల్లయ్య పుల్లయ్య వీడియోలు చూసుకుంటే ఈరోజు కాకుంటే రేపొద్దునైనా ఇబ్బంది పడతారు. సో మీరు అది ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సేమ్ టైంలో ఇంకా ఒక అడుగు ముందుకు ఏది చెప్పాలంటే మీరు ఈ మొబైల్ని మీరు స్పెండ్ చేసే ప్రతి నిమిషము ఈ మొబైల్ ద్వారా మీకు ఏమైనా ఉపయోగమా, లేదు ఉపయోగం లేదంటే మీరు ఆలోచించుకోండి ఎందుకు వాడుతున్నారు. ఉపయోగం లేకుండా వాడుతున్నారంటే ఖచ్చితంగా 4 రోడ్ల కూడల దగ్గరికి పోయి ఎక్కడ పోవడం తెలియకోకుండా ఎక్కడ పోయినా ఒకటే. అట్లనే మొబైల్లో నెక్స్ట్ రీల్ ఏం చేస్తామో తెలియనప్పుడు ఏ రీల్ చూసినా ఒకటే అన్నట్టు. మీకు ఏది కావాలంటే అది చూడండి. మొబైల్ చాలా అద్భుతమైన పరికరము. మీరు సివిల్స్ క్లియర్ చేయొచ్చు, లేకపోతే మీరు ఏదనుకుంటే అది సాధించవచ్చు. ముఖ్యంగా ఏఏ టూల్స్ వచ్చినాయి. ఏఏ టూల్స్ వచ్చినాక ఇంకా మీ పనిని చాలా సులభతరం చేసింది. ప్రతి ఏఏ టూల్ మీరు మొబైల్లో ఇది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రోగ్రామ్ గురించి సైబర్ నేరాల గురించి నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను మీరు అని ఒక ఏఏ టూల్ అడిగితే అంతా ఏమేమి ఇంటర్వ్యూ చేయాలనుకుంటే మొత్తం ఫార్మాట్ అంతా ఇచ్చేస్తుంది అన్నట్టు. సో అంత అద్భుతంగా ఈ ఏఐ టూల్స్ వాడుకోవచ్చు. సో మీ గురించి ఆలోచించుకోండి. ఈ సోషల్ మీడియా కానీ మొబైల్ కానీ మీ విజయానికి, మీ వికాసానికి, మీ చదువుకు, మీ వ్యాపార అభివృద్ధికి ఒక చుక్కాని కావాలి కానీ చరమాంకం కాకూడదు అన్నట్టు. ఓకే సార్, మీరు చెప్తున్నట్లు ఖచ్చితంగా ఏదైనా సరే సైబర్ నేరాలకు బలవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకొని అవగాహనతో ఉండాలని చెప్పి నిపుణులు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సైబర్ నేరాలకు సంబంధించి అవగాహన కల్పించారు మీరు. నమస్కారం.